మనందరికి జగద్గురు మైత్రేయ బుద్ధుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, గురుపత్ని స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ మహావతార్ ఫౌండేషన్ వారు మనకి ఇంత చక్కటి జ్ఞానాన్ని ప్రతినిత్యం అందిస్తూ ఉన్నారు. మరి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ను మనకి ఇచ్చినటువంటి ఈ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రతిరోజు మనము ఈ ప్లాట్ఫామ్ మీద ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాన్ని చక్కగా చేసుకుంటూ ఉన్నాం. మరి స్వాధ్యాయంలో భాగంగా ఈ రోజు మనము పత్రిజీ ప్రబోధాలు అనే ఈ బుక్ లోని కొంచెం కాన్సెప్ట్, నీ చేతి వేళ్ళు నిన్ను గొప్ప యోగిని చేస్తాయి అనే కాన్సెప్ట్ గురించిన జ్ఞానాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఈ స్వాధ్యాయం ద్వారా పత్రిజీ గురువు గారు స్వాధ్యాయానికి, సజ్జన సాంగత్యానికి ఎంత పెద్ద పీట వేశారో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ స్వాధ్యాయం ద్వారా మనం ఎన్నో విషయాల గురించిన ఆ యొక్క జ్ఞానాన్ని పొందటం జరుగుతుంది. ఆ పొందిన జ్ఞానాన్ని ఒకరికొకళ్ళు పంచుకోవడం ద్వారా ఇంకా అద్భుతంగా ఆ యొక్క జ్ఞానం అనేది మనకి మన మనస్సుల్లో నిక్షిప్తం అవడం జరుగుతుంది. దాన్ని అభ్యాసం చేస్తాం. కాబట్టి అందుకే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము కంపల్సరిగా ప్రతి రోజు మన జీవితంలో మనము సమయానికి ఎప్పుడు ఏం కావాలో ఆహారాన్ని ఎలా తీసుకుంటామో ఆ విధంగా ధ్యానము చేయాలి. ఒక గంట స్వాధ్యాయం చేయాలి, ఒక గంట సజ్జన సాంగత్యం చేయాలి. అలాగే ఒక గంట ఏమైనా లోక కళ్యాణ సేవ చేయాలి. అంటే మనం తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి చెప్పడం. అంటే అది ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే కాదు, ఒకరికి ఏమైనా హెల్ప్ కావాలి అని అంటే మన వంతు చేతనైనంత హెల్ప్ చేయాలి, సేవా దృక్పథం కూడా ఉండాలి అనేసి గురువు గారు ఎప్పుడు ఈ 4 విషయాలకు పెద్ద పీట వేశారు. ఎందుకంటే ఇంత ప్రాధాన్యత ఉంది అంటే మన జ్ఞానపరంగా, ఆధ్యాత్మిక పరంగా అన్ని విధాలుగా మనము రెడీ అవ్వాలి అని అంటే భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి వచ్చి అన్ని విధాలు భౌతిక ప్రపంచంలో ఉన్న మన యొక్క శరీరము ఎన్నో డిస్టర్బెన్సెస్ తో ఉంటుంది. వాటన్నిటి నుంచి మన శరీరాన్ని మనం మంచిగా తయారు చేసుకోవాలి. ప్రతి అణువు రక్తంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఆధ్యాత్మిక పరంగా పాజిటివ్ గా తయారవ్వాలి మన శరీరము అని అంటే మనము ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యానికి, ఈ యొక్క సేవా దృక్పథానికి అంత విలువ ఇవ్వాలని గురువు గారు చెప్పడం జరిగింది. మరి మనం ఇప్పుడు మన కాన్సెప్ట్ అయినటువంటి నీ చేతి వేళ్ళు నిన్ను గొప్ప యోగిగా చేస్తాయి అనేసి మన గురువు గారు ఏ కాన్సెప్ట్ అయినా కూడా ఎక్కువగా 5 వేళ్ల గురించి చెప్తూ ఉంటారు. ఎన్నో కాన్సెప్ట్ చెప్పారు ఈ 5 వేళ్ల గురించి. అలాగే ఈ రోజు ఈ 5 వేళ్ల గురించి గురువు గారు మనకి ఏం జ్ఞానాన్ని అందించారో మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రతిసారి మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఇవాళ కూడా ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్స్ గురించిన కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. కొత్త విధంగా ఈ 5 వేళ్లను మనకి 5 వేళ్ల గురించి మనకి గురువు గారు ఏమి జ్ఞానాన్ని అందించారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ 5 వేళ్లు మనకి 5 విషయాలను తెలియజేయడానికి ఉన్నాయి. ఈ 5 వేళ్లను మనము తెలుసుకుందాం. లెట్ us అండర్స్టాండ్ దిస్ 5 ఫింగర్స్, దెన్ వీ నో ఎవ్రీథింగ్. మనం ఈ 5 వేళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఎన్నో రకాలుగా మనం ఈ 5 వేళ్లను గురించి ఇంతవరకు తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇంకొక విధంగా తెలుసుకుందాం ఈ 5 వేళ్లను గురించి. ఎప్పుడు తెలుసుకున్నదే కాకుండా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు తెలుసుకున్న జ్ఞానం కాకుండా ఈ 5 వేళ్ల గురించి ఈ రోజు ఇంకొక కోణంలో జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాము అని గురువు గారు చెప్తున్నారు. ఈ 5 వేళ్లు ఏమిటి అంటే మొట్టమొదటిది శ్రవణము. 5 వేళ్లలో ఒక వేలు గురించి మొట్టమొదటిది శ్రవణము, రెండవది మననము, మూడవది నిధిధ్యాసన, 4 సాక్షాత్కారము, 5వది లోక కళ్యాణము. 5 వేళ్ల గురించి మొదటిది శ్రవణము, రెండవది మననము, 3 నిధిధ్యాసన, 4 ఆత్మ సాక్షాత్కారము, 5 లోక కళ్యాణము. అది 5 ఫింగర్స్ కాన్సెప్ట్ గురించి గురువు గారు మనకి 5 కోణాల్లో చేయాలనుకున్నది అది ఫ్రెండ్స్. మరి మనము శరీరంతో చేసేది శ్రవణము. శరీరంతో ఏం చేస్తాం? మనము శ్రవణం చేస్తాము. మననం దేంతో చేస్తాము? మనస్సుతో చేస్తాము. మనస్సుతో చేసేది మననము.
బుద్ధితో చేసేది నిధిధ్యాసనం. ఏమైతే వింటామో దాన్ని మనస్సుతో మననం చేస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచన చేసేదాన్ని ఇంకా అభ్యాసం, ప్రాక్టీస్ ఎప్పుడు దేంతో చేస్తాము? బుద్ధితో. బుద్ధితో ప్రాక్టీస్, దానినే నిధిధ్యాసనం అంటాము. ఆత్మతో పొందేది ఆత్మ సాక్షాత్కారము. నాలుగవది, ఆత్మతో మనము ఆత్మ సాక్షాత్కారం పొందుతాము. తర్వాత మనలో ఉన్న సర్వాత్మతోటి లోక కళ్యాణం, అదే విశ్వ కళ్యాణపరమైన సేవలు చేయటం జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందాము అంటే ఇంకా మనలో ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఉండవు. మన శరీరం అన్ని విధాల యాక్సెప్టెన్స్ స్థితిలో, ఎరుక స్థితిలో ఉంటుంది. ఏ పని చేసినా, ఒక ఆలోచన చేసినా, ఒక పని చేసినా, ఏం చేసినా కూడా సాక్షాత్కారం తోటి సాక్షీభూతంగా చేస్తూ ఉంటుంది. ఆ స్టేజ్ లో ఏమవుతుంది అంటే మనము ఎప్పుడూ కూడా ఎవరికైనా ఏం హెల్ప్ కావాలో అది మనం సాక్షిగా, అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా హెల్ప్ చేయాలనే దృక్పథంలో ఉంటాం. మనకి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందని ఆశించాం. దాన్నే ఫలాపేక్ష రహితమైన సేవ అంటారు. ఆ విధమైన సేవ చేయాలని గురువు గారు మనకు చెప్తారు. మనం ఎప్పుడు ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవ చేయాలి. దాన్నే లోక కళ్యాణ సేవ అంటాం. ప్రతిఫలాన్ని ఆశించాము అంటే అది లోక కళ్యాణ సేవ కాదు, విశ్వ కళ్యాణ సేవ కాదు. అందువల్ల ఫలాపేక్ష రహితమైన సేవ చెయ్యాలి అని చెప్తారు గురువు గారు. అది ఎప్పుడు వస్తుంది? ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత మనము ఆ సేవ చేయడానికి మనము సిద్ధమవుతాం. దాన్నే లోక కళ్యాణ సేవ అంటాము. ఈ శ్రవణం ద్వారానే మనకు ఏం అభ్యాసం చేయాలో తెలుస్తుంది. మనము ఎప్పుడైతే ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు, అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఒక్కొక్కసారి మనము చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకునేది ఎంతో ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు చెప్తే నేను వినేది ఏంటి, నా వయసు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏం జ్ఞానం ఉంటుంది అనుకోకూడదు. ఎప్పుడూ కూడా మనము ఎక్కడ ఏమి జ్ఞానాన్ని పొందాలని ఎరుక స్థితిలో ఉండాలి. ఎప్పుడు ఎవరిని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్కడ ఏం నేర్చుకోవాలి, ఎక్కడ ఏం తెలుసుకోవాల్సింది ఉందో, మనకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎదురైంది అంటే అక్కడ ఏదో తెలుసుకోవాల్సింది ఉంది కాబట్టే మనకు ఆ సందర్భం వచ్చింది అనే ఎరుక స్థితిలో మనం ఎప్పుడు వినాలి అని గురువు గారు చెప్తారు. కాబట్టి మనము ఆ వినడం ఉంటేనే కదా మనం నెక్స్ట్ ఏమి మననం చేసుకోవాలి అని తెలుస్తుంది. కాబట్టి శ్రవణం ద్వారా మననం తెలుస్తుంది. అయ్యో తర్వాత సాక్షాత్కారం అనేది ఎలా పొందాలో తెలుస్తుంది. ఏం చేస్తాము? శ్రవణం చేసిన దాన్ని మనం ఆలోచన చేస్తాము, దీన్ని ఎలా చేయాలి ఏంటి అని. ఆలోచన చేసిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తాము. ఆ ప్రాక్టీస్ నే నిధిధ్యాసనము అంటాము. ఆ నిధిధ్యాసనం చేసి ప్రాక్టీస్ చేస్తే 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 మనకి ఏమొస్తుంది? అక్కడ సాధన చేయడం ద్వారా దాంట్లో పర్ఫెక్షన్ వస్తుంది. మనం దేని పరంగా అయితే, ఏ విషయం పట్ల అయితే ప్రాక్టీస్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, పిల్లలు ఉన్నారు, చదువు ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ టైం కదా, వాళ్ళు ఎగ్జామ్స్ పట్ల ఎంతైతే వాళ్ళ సబ్జెక్ట్ పట్ల ప్రాక్టీస్ చేస్తారో అంత సబ్జెక్ట్, అది కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటాయి కదా, రకరకాల 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ పరంగా ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత వాళ్ళకి అక్కడ విషయ జ్ఞానం పరిపూర్ణంగా పొందడం జరుగుతుంది. దాన్నే సాక్షాత్కారం. దాంట్లో వాళ్ళకి అంత పర్ఫెక్షన్ వస్తుంది. దాన్ని ఇక్కడ సాక్షాత్కారం, దాని పట్ల వాళ్ళకి పూర్తి అవగాహన వస్తుంది. ఆ విధంగా సాక్షాత్కారం పొందిన తర్వాత వాళ్ళు అక్కడ ఎగ్జామ్ పరిపూర్ణంగా కంప్లీట్ గా నీట్ గా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా భయం లేకుండా నీట్ గా రాసే స్థితిని పొందుతారనమాట వాళ్ళు ఎగ్జామ్ అని. అదే క్రికెట్ ఉంది, ఇంకా సంగీతం ఉంది, అలా ఏదైనా కూడా అక్కడ వాళ్ళ టీచర్ ఏం చెప్తారు విని దాన్ని ప్రాక్టీస్ దాని గురించి ఆలోచన చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత దాంట్లో పర్ఫెక్షన్ పొందినప్పుడు వాళ్ళకి ఫైనల్ స్టెప్ అదే ఇక్కడ ఏమవుతుంది, మనం దాన్ని లోక కళ్యాణ సేవ అంటే వాళ్ళు దేని పట్ల జ్ఞానాన్ని పొందుతారో, ఇప్పుడు చదువుకున్న చదువు అనుకోండి, దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికన్నా దాని పట్ల అవగాహన లేకపోతే కష్టంగా ఉందంటే వీళ్ళు చెప్తారు. అదే సేవ. మనం ఏ విషయంలో అయితే పరిపూర్ణతను పొందుతామో దాన్ని ఇతరులకు తెలియచేయడము, చెప్పడం అనేది లోక కళ్యాణ సేవ. దాన్ని విశ్వ కళ్యాణ సేవ. లోక కళ్యాణ సేవ ఎప్పుడు అవుతుంది? మనం అక్కడ ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసినప్పుడు అది లోక కళ్యాణ సేవ అవుతుంది. లేదంటే అది మనం ఎటువంటి ఫలాన్ని ఆశించినా కూడా అది లోక కళ్యాణ సేవ అనేది
కానే కాదు. అందుకే పత్రిజీ గురువు గారు మనం పిరమిడ్ మాస్టర్స్ గా ఎవరికి ఏ సహాయం చేసినా, ధ్యానం చెప్పినా, ఏ సహాయ ఒక వాళ్ళకి చదువుకోవడానికి ఒక బుక్ ఇచ్చినా, ఏం చేసినా కూడా ఫలాపేక్ష రహితంగా చెయ్యాలి, మనం ఉచితంగా సేవ చెయ్యాలి అని చెప్తారు. అందుకు మనం ఆ విధంగా చేస్తూ ఉంటే మనకనే మార్గం అనేది తెలుస్తుంది. ప్రతిరోజు శ్రవణమే మనకి. మనము ప్రతిరోజు ఏదో ఒకటి వింటూ ఉండాలి. ప్రతిరోజు మననం చేసుకోవాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఆ విధంగా చేస్తూ చేస్తూ ఉండడం వల్ల జీవితాంతం మనం సాధన ఆ విధంగా చేస్తూ ఉండటం వల్ల జీవితాంతం మనం సాధన చేస్తూ ఉండాలి, బోధన చేస్తూ ఉండాలి. ఆ జీవితాంతము లోక కళ్యాణపరమైన సేవలు చేస్తూనే ఉండాలి. అప్పుడే మనము ఒక ఆధ్యాత్మిక పరమైన జ్ఞానిగా ఎదుగుతాము. అదే పిరమిడ్ మాస్టర్ల యొక్క ముఖ్యమైన లక్షణం అని గురువు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లోక కళ్యాణం అనేది ఎలా జరుగుతుంది అంటే, మనం ఆత్మ సాక్షాత్కారం కాకపోతే జరగదు. లోక కళ్యాణ స్థితికి మనం అప్పుడే చెప్పుకున్నాం కదా. ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే పొందుతామో అప్పుడే లోక కళ్యాణము జరుగుతుంది. మనకు ఆత్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది? మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని శ్రద్ధగా వింటామో అది మనము మననం చేస్తాం మనస్సుతోటి. మననం అంటే ఆలోచన చేస్తాం. ఆ విన్న విషయాన్ని గురించి కొంత మనం ఆలోచన చేస్తాం. ఆలోచన చేసినప్పుడు మళ్ళా దాన్ని ప్రాక్టీస్ ఎలా చేయాలి, దాంట్లో ఎట్లా ప్రావీణ్యత పొందాలి అనే దాని గురించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అన్నమాట. దాన్నే నిధిధ్యాసన అంటాము. నిధిధ్యాసన అంటే ఆ ప్రాక్టీస్ చెయ్యగా 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 మనకి ఆ సాక్షాత్కారం దాంట్లో పరిపూర్ణత అనేది పొందడం జరుగుతుంది. దాన్ని ఆత్మ సాక్షాత్కారము అంటాము, సాక్షాత్కారము అంటాము. ఆ ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత మనకి కంప్లీట్ గా దాని పట్ల అవగాహన, విషయం పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి మనము ఆ తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని, ఆ తెలుసుకున్న సత్యం ఏదైతే ఉంటుందో దాన్ని 10 మందికి పంచాలనే మన యొక్క ఆత్మ అనేది దహదహలాడుతూ ఉంటుంది. నేను సత్యం తెలియడం ద్వారా ఇంత అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను, ఎంత హ్యాపీగా ఉంది నా ఆత్మ, ఈ తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి చెప్పాలి చెప్పాలి అనే మన యొక్క ఆత్మ అనేది ఎంతో ఉత్సాహంతో ఉంటుంది. ఎప్పుడైతే ఆ తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి పంచుతూ ఉంటామో మనము దా సేవ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్నే సేవ, చెప్పడం అనేది సేవ అన్నమాట. ఆ విధంగా మనము ఏదో ఒకటి ఆ వింటూ ఉండాలి, విన్నదాన్ని మననం చేయాలి, మననం చేసిన దాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసినప్పుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాము. ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు మనము లోక కళ్యాణ సేవకు సిద్ధమవుతాము. కాబట్టి మనం ఏది మననం చేస్తామో, ఏది చెవుల్లోంచి వింటామో దానినే మననం చేస్తాము. అందులో తెలుసుకున్న సత్యాలను మనం అభ్యాసం చేస్తాము. అప్పుడు మనము సత్యం అనేది అప్పుడు మనలో సత్యం అనేది సాక్షాత్కరించబడుతుంది. తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది అని చెప్తున్నారు. కనుక 5 విషయాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ అని గురువు గారు ఎంతో చక్కగా ఈ కాన్సెప్ట్ లో చెప్తారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ మూలకంగా మనకి ఈ 5 వేళ్ళ అంటే 5 ఫింగర్స్ కాన్సెప్ట్ గురించి చక్కని జ్ఞానాన్ని అందించారు. దాంట్లో శ్రవణం మొట్టమొదటిది, మననం రెండవది, నిధిధ్యాసనం మూడవది, నాలుగవది ఆత్మ సాక్షాత్కారము, ఐదవది లోక కళ్యాణం. శ్రవణం అంటే వినడం, అంటే చెవులు ఎక్కించుకొని వినాలి అంతే కదా. మరి మనం మనిషి ఎక్కడుండి ఎక్కడో జరుగుతున్న విషయాలను వింటది అవ్వదు కదా. మనం ఎట్ ప్రెసెంట్ లో ఉండాలి. ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఈ సందర్భం, ఈ సిచ్యువేషన్ లోనే ఉండాలి మన యొక్క ప్రెసెంట్ టెన్స్ అనేది. అప్పుడే మనకి ఇక్కడ ఏం జరుగుతుందో దాని గురించి చక్కగా వినగలుగుతాం, దాని గురించి చక్కగా ఆలోచన చేయగలుగుతాం. కాబట్టి చెవులు రిక్కించుకొని వినాలి, నోరు మూసేసుకొని వినాలి అని చెప్తున్నారు గురువు గారు. చూడండి ఎంత శ్రద్ధ, వినడానికి మనము ఎంత శ్రద్ధ వహించాలో అంత ఎట్లా చెప్తున్నారు. చెవులు రిక్కించుకొని వినాలి, నోరు మూసేసుకొని వినాలి. మనమే మాట్లాడుతూ ఉంటే పక్క వాళ్ళది ఏం వింటాం మనము. కాబట్టి పక్క వాళ్ళది వినాలి అంటే మనము నోరు మూసేసుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ థింగ్, మనము నోరు మూసేసుకొని చెవులను ఇరికించుకొని పెద్దవిగా
మన విఘ్నేశ్వరుడికి ఎంత పెద్ద చెవులు ఉంటాయో అంత పెద్దగా మన చెవుల్ని పెద్ద చేసుకొని వినాలి ఆ విషయాన్ని అని చెప్తున్నారు. మన నోరు మూసుకొని మన చెవులు రిక్కించుకొని వినడమే శ్రవణము. శ్రవణము అంటే మనం ఎప్పుడైతే మనం మాట్లాడటం మానేసి చెవులను ఆ విషయం వైపు మరలిస్తామో, ఎంత శ్రద్ధగా ఉంటామో దానినే శ్రవణము అంటారు అని చెప్తున్నారు గురువు గారు. శ్రవణం అంటే ఏంటి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ మూలకంగా మనకు చెప్తున్నారు గురువు గారు. ఏం చెప్తున్నారు? గౌతమ బుద్ధుని దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ పేరు కీస గౌతమి. ఆవిడికి 4 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రవాడు చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆవిడ లబోదిబోమంటే ఊరిని ఏడుస్తూ ఉంటుంది. నాకున్న ఒక్కగానొక్క అబ్బాయి చనిపోయాడు. ఇంకా నా పరిస్థితి ఏంటి? నా కొడుకు నాకు కావాలి. నా కొడుకును రక్షించే నాథుడు ఎవరైనా ఉన్నారా అని అందరినీ అడుగుతూ ఆమె బోరున విలిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అప్పుడు ఆమెకి ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా అయితే ఇది సాధ్యమయ్యే పని కాదమ్మా. చనిపోయిన వాళ్ళని బతికించే శక్తి ఎవరికి ఉంది? మామూలుగా అయితే ఇది అసలు అంత సాధ్యమైన పనే కాదు, చాలా కష్టమైన పని. మరి ఊరి బయట ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన గొప్ప, చాలా గొప్ప మహిమాన్వితమైన వ్యక్తి, చాలా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి. ఆయన దగ్గరికి పో నువ్వు. ఆయన వలన ఏమన్నా అవుతుందేమో అని ఆ ఊరి ప్రజలు ఆమెకు సలహా ఇవ్వడం జరిగింది. ఆయన ఊరి పొలిమేరల్లో కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నీ యొక్క ఆ బాధని, నీ యొక్క విషయాన్ని ఆయన తెలియజేయి అని చెప్పారు. అప్పుడు ఆమె కొడుకు యొక్క శవాన్ని భుజం మీద వేసుకొని అక్కడ తీసుకొని వెళ్ళింది. అప్పుడు బుద్ధుడు అక్కడ ఆమె వెళ్ళేసరికి ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ఈవిడ వెళ్ళి అక్కడ కూర్చున్న కొద్దిసేపటికి బుద్ధ భగవానుడు కళ్ళు తెరిచి చూసి ఏమిటమ్మా అని అడిగారు. అప్పుడు స్వామీజీ, నా కొడుకు చనిపోయాడు. ఊళ్ళో అందరిని అడిగితే ఊరి పొలిమేరలో ఒక గొప్ప మహిమాన్వితుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నీ యొక్క విషయాన్ని ఆయనకు తెలియచెయ్యి అని చెప్పారు. నేను మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నీ మిమ్మల్ని చూడగానే ఆ గొప్పవారు మీరే అని తెలుసుకున్నాను స్వామీజీ. దయచేసి నా కొడుకును బ్రతికించండి, మీరు నాకు పుత్రభిక్ష పెట్టండి అని అడుగుతుంది ఆమె. అప్పుడు మీరు తలుచుకుంటే నా కొడుకు తిరిగి వస్తాడు అని ఆవిడ ఆ, బుద్ధ భగవానుడిని వేడుకుంది. అప్పుడు గౌతమ్ బుద్ధుడు చూసి ఏం చెప్పారు అంటే, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్పారు అని అంటే, నిజమేనమ్మా, నేను మీ కొడుకుని తిరిగి బ్రతికించగలను. ఆమె తప్పకుండా నీకు ఆ హామీ ఇస్తాను, నేను బ్రతికించగలను, నాకు ఆ శక్తి ఉంది. అయితే ఏ ఇంట్లో అయితే చావు లేదో, ఏ ఇంట్లో అయితే దుఃఖం లేదో ఆ ఇంట్లో నుంచి కొన్ని ఆవు గింజలు తీసుకొని రా. ఊర్లో ఉన్న ప్రజానీకము, ఊర్లో ఉన్న ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఏ ఇంట్లో అయితే దుఃఖం లేదో, ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు కొన్ని ఆవాల గింజలు తీసుకొని రా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఆవు గింజలు తీసుకొని వస్తే నేను వాటిని నూరి కషాయాన్ని తయారు చేసి అబ్బాయి నోట్లో వేస్తాను, అప్పుడు ప్రాణం వస్తుంది అని చెప్పారు బుద్ధ భగవాన్. అందుకు ఆవిడ, అవునా, ఆవు గింజలే కదా, నేను పోయి తీసుకొని వస్తాను స్వామీజీ అని చెప్పేసి ఊర్లోకి పరిగెత్తుకొని వెళ్ళింది. ఎందుకంటే ఆవు గింజలు తీసుకొని వచ్చి కషాయం చేసి నోట్లో వేస్తే ఆ స్వామీజీ నా కొడుకు ప్రాణం వస్తుంది అనే తపనతోటి ఆమె ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు అంటే బుద్ధ భగవానుడికి అన్నీ తెలిసి సాధ్యం కాదనే పని, కానీ ఈమెకి ఇంకా అంత జ్ఞానం లేదు కదా. ఆ జ్ఞానాన్ని తెలియచెప్పడానికి గురువు గారు ఆమె చేత ఆ విధంగా చేయించారు. కాబట్టి ఆమె ఇంకా ఆ జ్ఞానం లేదు కాబట్టి ఏంటి, అంతే కదా, ప్రతి ఇంట్లో ఆవాల గింజలు ఉంటాయి, నేను వెళ్ళి తీసుకొని వస్తే కషాయం చేసి గురువు గారు ఇస్తాను, నా కొడుకు బ్రతుకుతాడు అనుకుని ఆ తాపత్రయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఊర్లోకి. అప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళి అడిగింది, నాకు కొన్ని ఆవాల గింజలు కావాలి, నా కొడుకు ప్రాణాలు రక్షించుకోవాలని అడిగినప్పుడు వారు ఎన్ని కావాలో తీసుకో అన్నారు. అప్పుడు బుద్ధ భగవాన్ చెప్పి పంపించాడు కదా, ఏ ఇంట్లో దుఃఖం లేదో, ఏ ఇంట్లో చావు లేదో నువ్వు ఆ ఇంట్లో నుంచి ఆవాల గింజలు తీసుకొని రాను. అప్పుడు ఆమె అడుగుతుంది, వాళ్ళు ఆవాల గింజలు ఇస్తాము అన్నప్పుడు మీ ఇంట్లో చావు లేదు కదా అని అడిగింది. వాళ్ళు చెప్తారు, మొన్ననే మా తండ్రి గారు చనిపోయారు అని. అయితే ఇంట్లో ఆవాల గింజలు పనికిరావని మళ్ళా ఇంకొక ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఆవాల గింజలు ఇవ్వమంటే
ఇస్తామన్నారు. అక్కడ అడుగుతుంది, మీ ఇంట్లో చావు లేదు కదా, దుఃఖం లేదు కదా అంటే, మా ఇంట్లో మొన్ననే మా అమ్మమ్మ చనిపోయిందని ఆ ఇంటి వాళ్ళు చెప్పడం జరిగింది. అలా ఆవిడ ఊరంతా తిరిగింది. ఎక్కడ చూసినా కూడా దుఃఖము, చావు లేని ఇల్లే లేదు. అంతే కదా ఫ్రెండ్స్! ప్రతి ఇంట్లో ఏదో ఒక రకమైన దుఃఖం ఉంటుంది. అందరిది ఒక రకమైన సమస్య ఉండదు. అందరిది ఒక రకమైన బాధ ఉండదు. రకరకాల మనుషులున్నారు. రకరకాల బాధలను అనుభవిస్తూ ఈ జీవిత ప్రయాణం అనేది కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దుఃఖం లేని ఇల్లు లేనే లేదని బుద్ధ భగవానుడికి తెలుసు. ఆమె నాకొక్కదానికే ఈ దుఃఖం ఉంది. నేను ఈ దుఃఖంలో నుంచి ఎలా బయటపడాలి? అందరూ హ్యాపీగా ఉన్నారనే భావనలో ఆమె ఉంది కాబట్టి, అలా కాదు, ఇలా ప్రతి ఇంట్లోనూ కష్టము, సుఖము, దుఃఖము అన్నీ ఉన్నాయి. నీకే కాదు, అందరూ ఈ విధమైన జీవితాన్ని గడుపుతున్నారు అనే విషయాన్ని తెలియచేయడానికి బుద్ధ భగవానుడు ఆ విధంగా చేశారనే జ్ఞానం ఆమెకి చివరిగా తెలుస్తుంది చూడండి. అంతవరకు తన కొడుకే చనిపోయాడు, తన ఇంట్లోనే చావు ఉంది అని ఆవిడ అనుకుంది కదా. ఇలా ప్రతి ఇంట్లో చూడడం వల్ల, ప్రతి ఇంట్లో చావు దుఃఖం ఉందని తెలుసుకోవడం వల్ల, తనకే ప్రత్యేకంగా ఏమీ ఎక్కువగా జరగలేదు అనే జ్ఞానాన్ని పొందడం జరిగింది. ఆ విషయం తెలియజేయడానికే బుద్ధ భగవానుడు ఆ విధంగా ఆమె చేత ఊర్లోకి వెళ్ళి ఆవాల గింజలు తీసుకురా అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పడం వల్ల ఆమె వెళ్ళి ఆ ఎప్పుడైతే అన్ని ఇళ్ళు తిరుగుతూ ఆ యొక్క భావాలు సేకరించే క్రమంలో ప్రతి ఇంట్లో దుఃఖం ఉందని తెలుసుకున్నప్పుడు ఏం కన్క్లూజన్ కి వచ్చింది ఆవిడ? తనకే ప్రత్యేకంగా ఏమీ ఎక్కువ జరగలేదు. ముఖ్యంగా పక్క వాళ్ళ దుఃఖం చూస్తే తన దుఃఖము చాలా తక్కువ అని ఆవిడ గ్రహించడం జరిగింది. పక్క వాళ్ళ యొక్క కష్ట సుఖాలు, దుఃఖాలను చూస్తూ చూడడం వల్ల ఆమెకేం ఏమనిపించింది? వాళ్ళందరి యొక్క కష్టాలను, సుఖాలను, దుఃఖాలను చూస్తే నాది చాలా తక్కువ. కాబట్టి నేనెంతో అదృష్టవంతురాలిని వాళ్ళందరికంటే అనే కన్క్లూజన్ కి రావడం జరిగింది ఆవిడ. ఆవిడ ఊరంతా తిరుగుతూ చివరికి అందరికి చెవులు అప్పగించింది. అందరి కథల్ని వినడము వల్ల ఆమె మళ్ళీ తిరిగి బుద్ధ భగవాన్ దగ్గరికి వచ్చేసింది. ఊరంతా తిరిగి అందరి కష్ట సుఖాలు వినింది. అందరి వినడం వల్ల ఆమె ఆ కథలన్నీ విని వచ్చి మళ్ళా బుద్ధ భగవాన్ దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది? బుద్ధుడు ఆమెతో, అమ్మా, ఆవు గింజలు తీసుకొచ్చావా అని అడుగుతారు. అడిగినప్పుడు తీసుకురాలేదు స్వామీజీ అని. ఎందుకు తీసుకురాలేదమ్మా అని అడిగితే ఆవిడ బుద్ధుడితో, అందరి కళ్ళలోనూ చావు ఉంది స్వామీజీ, నాకు ఇప్పుడు అర్థమైంది. నా బాధలో నేనున్నాను తప్ప పక్క వాళ్ళ బాధని నేను ఎప్పుడూ గుర్తించలేదు. నాకు ఇప్పుడు నా కొడుకు పోయాడనే దుఃఖం లేదు, నా కొడుకు రావాలనే ఆశ లేదు. నాకు ఆ ముక్తి మార్గం చూపించండి అని వేడుకుంది. ఎందుకంటే అందరి ఇళ్లలో ఇట్లానే ఉంది. అందరి యొక్క బాధలు, అందరి యొక్క పరిస్థితులను చూస్తే నా పరిస్థితే నాకు ఎంతో ఆ వాళ్ళందరి యొక్క కష్టాలను చూసుకుంటే, వాళ్ళందరి యొక్క పరిస్థితిని చూస్తే నా పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందనిపించింది. కాబట్టి ఇవి కాదు కావాల్సింది, మన జీవితంలో ముక్తి మోక్షం అనే మార్గం కావాలి కదా, అదేదో నాకు చెప్పండి, అది చూపించండి, ఆ మార్గాన్ని చూపించండి అని వేడుకుంది. నా కొడుకును బ్రతికించండి అనే అది ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి ఆమె నాకు ముక్తి మార్గం చూపించండి స్వామీజీ అని అడగడం జరిగింది, వేడుకోవడం జరిగింది. అవునా, నీకు ముక్తి మార్గం కావాలా? ఇలా కూర్చో, చేతుల్లో చేతులు జోడించుకొని, రెండు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టు, అలా కూర్చో, నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవద్దు అని బుద్ధుడు ఆమెకు చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె ఆవిడ చేత ఆ విధంగా చేయించారు. ఏం చేయించారు? బుద్ధ భగవానుడు శ్రవణం చేయించారు. బుద్ధ భగవానుడు ఏమైతే చెప్పారో, నీకు ముక్తి మార్గం కావాలి కాబట్టి చేతుల్లో చేతులు పెట్టుకొని, కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టు అని బుద్ధ భగవాన్ చెప్పాడు. చెప్పింది ఆమె ఏం చేసింది? శ్రవణం విన్నది. ఆ విధంగా శ్రవణం చేయించారు బుద్ధ భగవానుడికి, గౌతమికి. అప్పుడు ఆమె ఊర్లోని అంతవరకు ఆవిడ ఊర్లోని గొడవలు వినలేదు, ఊర్లోని గొడవలు చూడలేదు. ఎంతసేపు తన సొంతిల్లు, తన సొంత సంసారం, సొంత గొడవలు తప్ప పక్కింటి వాళ్ళ గురించే తెలియదు ఆవిడకి. పక్కింటి వాళ్ళను కూడా గమనించేంత బుద్ధి లేనే లేదు ఆవిడకి. ఇంట్లో విషయంతో తనదే పెద్ద సమస్య, తనదే లోకంగా బతికి ఆవిడ ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అది పెద్దగా ఫీల్ అవుతూ అంత ఇబ్బంది పడుతూ ఉండడం జరిగింది. గౌతమ్ బుద్ధుడు ఏం చేశారంటే అప్పుడు బుద్ధిని ప్రసాదించారు.
పక్క వాళ్ళను కూడా చూసి గమనించి నేర్చుకునే బుద్ధి ఇచ్చాడు బుద్ధ భగవానుడు. ఆ బుద్ధిని తెచ్చుకోమని చెప్పాడు. మార్గం చూపించాడు ఆమెకు, తీస గౌతమికి. అప్పుడు మనం మన ఇంట్లో చావే చూస్తాం కానీ పక్కింట్లో వాళ్ళ చావు చూడం కదా మనం. ప్రతి ఇంట్లోనూ చావు తాండవం ఆడుతుంది. ఏ ఇంట్లో చావు తాండవం? ఏ ఇంట్లో దుఃఖం లేదు? ప్రతి ఇంట్లో ఉంది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్? మనం ప్రక్క వాళ్ళ విషయాలను కూడా అబ్జర్వ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. అలా కాకుండా మన ఇంట్లోనే మనం ఉంటూ ఏమి పట్టించుకోకుండా ఉంటే, అందుకే కొన్ని కొన్ని విషయాలు బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటే కొన్ని కొన్ని విషయాల పట్ల మనకు అవేర్నెస్ వస్తుంది, ఎరుక జ్ఞానం వస్తుంది అనేది చెప్పేది దీనికి. ఇప్పుడు ఇలా మనము అన్ని విషయాలు అన్ని చోట్ల మనం జోక్యం చేసుకోకూడదు. అలానే మనకి ఏం కావాలి, ఎక్కడ ఏ జ్ఞానం కావాలో చూసిందల్లా మనం పాటించడానికి ప్రయత్నించకూడదు. అక్కడ మనకి ఎంత అవసరమో ఏది మనం తీసుకోవాలో ఏది మనకు అవసరమో అనే ఆ యొక్క జ్ఞానాన్ని కూడా కలిగి ఉండాలి. మనం బయటకు వెళ్ళిన తర్వాత ప్రతిదీ చూసిందల్లా మనం మన యొక్క ఇదికి తెచ్చుకోకూడదు, మన యొక్క పరిధికి తెచ్చుకోకూడదు. మనం ఏం కావాలో దాన్ని మాత్రమే మనం అనుసరించేదానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏంటి అంటే మన యొక్క దుఃఖం నుంచి బయటపడాలి అంటే పక్క వాళ్ళ యొక్క పరిస్థితులను కొంచెం గమనించి దాన్ని బట్టి మన యొక్క పరిస్థితి నుంచి మనము ఎంత సునాయాసంగా బయటపడాలో అర్థమవుతుంది. కాబట్టి అందుకు అక్కడ ప్రక్క వాళ్ళ విషయాలను గమనించాలని చెప్తున్నారు. ఆవిడ చేత గౌతమ బుద్ధుడు ఆ ఏం చేయించారు, పక్కింటికి వెళ్ళు, అక్కడ వాళ్ళ కథలు విను, అప్పుడు నీ కథ ఏంటో నీకు తెలుస్తుందని చెప్పడం ద్వారా తీస గౌతమి ఆ విధంగా బుద్ధ భగవాన్ చెప్పింది విని ఆమె అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితులను అన్నిటినీ గమనించడం మొదలుపెట్టింది. ఆయన అక్కడ ఫస్ట్ చెప్పి ఆ విధంగా ఆమె చేత ఏం చేయించాడు, శ్రవణం చేయించాడు. ఫస్టే ధ్యానం చేయించాల, శ్రవణం చేయించాడు. ఈ విధంగా బయటికి వెళ్ళి అందరి యొక్క పరిస్థితిని గమనించు అని చెప్పడం జరిగింది. చెప్పింది ఆమె శ్రవణం చేసింది. ఆవిడ అందరి దగ్గరికి వెళ్ళి శ్రవణం చేసి వచ్చేప్పటికి దాదాపుగా ఆవిడకి మననం పూర్తయింది. అంతే కదా, వాళ్ళు అన్ని వినడం ద్వారా ఏమైంది, ఆలోచన వచ్చి వాటిని గురించి ఆలోచన మననం చేయడం మొదలుపెట్టింది. మననం చేసినప్పుడు ఓహో అందరి ఇళ్లలోనూ దుఃఖం ఉంది కదా, ఇది మామూలే కదా, అది సర్వసామాన్యమే అనే ఒక ఎరుక వచ్చింది. దానినే ఆ ఎరుక స్థితిని పొందడమే మననము. కన్క్లూజన్ కి రావడమే మననము. అదే రెండోది. తర్వాత బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగితే అప్పుడు బుద్ధ భగవానుడు ఏం చెప్పాడు, నువ్వు ఏదైతే విన్నావో దాన్ని మననం చేస్తూ ఉన్నావు కదా, దాన్ని ఇప్పుడు సాధన చెయ్యి, అంటే ప్రాక్టీస్ చెయ్యి, అభ్యాసం చెయ్యి అని చెప్పారు. ఏది? ఆనాపానాసతి. నీకు ముక్తి మార్గం కావాలి కదా, ముక్తి మార్గం కావాలి అని అంటే నీవు రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని సాధన చేయాలి. ఆ సాధన పేరే ఆనాపానాసతి. ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలను గమనించడం. ఆనాపానాసతి సాధన చెయ్యి, నువ్వు దీన్ని అభ్యాసం చెయ్యి అన్నాడు. అప్పుడు ఆ కేశ గౌతమ్ ఓహో ఇదా నేను అభ్యాసం చేయవలసింది, నేను చేస్తాను స్వామీజీ అని చెప్పి అభ్యాసం చేసింది. కొన్ని రోజులు కొన్ని నెలలు చేసి ఇంకా సాక్షాత్కారం కాకుండా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని మనకు తెలుసు కదా. మరి ఇంకా ఆ విధంగా ఆమె కొన్ని రోజులు కొన్ని నెలలు చేసింది. అలా ప్రాక్టీస్ ఎంతైతే చేస్తామో అంత మనకు పర్ఫెక్షన్ రావడం జరుగుతుంది. అలానే ఆమె కూడా సాక్షాత్కారం పొందడం జరిగింది. ఆ కేశ గౌతమి సాక్షాత్కారం అయిన తర్వాత ఆమె లోక కళ్యాణానికి నేను ఎందుకు వెళ్ళకూడదు అనుకొని ఆమెకి సహజంగానే ఆ యొక్క ఆలోచన రావడం జరిగింది. ఎవరికైనా అంతే, మనకి ఒక విషయం పట్ల ఒక పర్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకే కలుగుతుంది, నేను దీంట్లో ఈ విషయం పట్ల ఇంత అవగాహన పొందాను, ఇంత ఒక పర్ఫెక్షన్ పొందాను, కాబట్టి ఈ సత్యాన్ని నేను తెలుసుకున్న, ఈ విషయ జ్ఞానాన్ని నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని 10 మందికి పంచాలి, 10 మందికి తెలియచెప్పాలి అని మనకే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఆ పని ఈమె కూడా చేసింది. తాను తెలుసుకున్నది అందరికి చెప్పడం మొదలు పెట్టింది. తాను చేసిన అభ్యాసాన్ని అందరి చేత చేస్తూ వచ్చింది. తాను ఏ ప్రాక్టీస్ అయితే చేసిందో, ఏ సాధన అయితే చేసిందో, ధ్యాన సాధన అందరి చేత చేస్తూ వచ్చింది. తాను పొందిన ఆత్మ సాక్షాత్కారాన్ని అందరికీ ప్రసాదించటం వల్ల ఆమె అందరికీ దారి చూపిస్తూ వచ్చింది. అప్పుడు వాళ్ళు కూడా సాక్షాత్కారాన్ని పొంది లోక కళ్యాణంలో
జాయిన్ అవ్వడం మొదలు పెట్టారు. అంతే కదా, తాను చేసిన పని అందరి చేత చేయించింది. తాను ఏ విధంగా అయితే పర్ఫెక్షన్ పొందిందో ఆ విషయంలో తాను కూడా వాళ్ళకు కూడా అదే జరుగుతుంది. అందుకే గురువు గారు చెప్తారు, ఇక్కడ ఎవరు ఏం చేస్తారో, ఎవరికి ఏ రిజల్ట్ వస్తుందో ప్రతి ఒక్కళ్ళకి కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఇది వాళ్ళకి జరిగింది నాకు జరగదు అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. మీరు ఏ విషయంలోనైనా మీ యొక్క మనసు స్థితిలో కరెక్ట్ గా మీ యొక్క ఆలోచన కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళకి జరిగింది కానీ అది వాళ్ళ స్థితిలో వాళ్ళకి కరెక్ట్, నా స్థితిలో నాకు కరెక్ట్ కాదు అనుకోవద్దు. మీ యొక్క ఆలోచన ఏ విధంగా చేస్తారో అది అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అదే నేను చెప్తాను, యద్భావం తద్భవతి అనేసి. మీరు ఏ విధంగా భావిస్తే అదే జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఆమె సాధన చేసి, ధ్యాన సాధన చేసి, ప్రాక్టీస్ చేసి సాక్షాత్కారాన్ని పొందింది. ఆ లోక కళ్యాణ సేవకు సిద్ధమైంది. కాబట్టి అదే అందరి చేత చేయిస్తూ వచ్చింది కాబట్టి వాళ్ళు ఆమెలాగే సాక్షాత్కారాన్ని పొందడం జరుగుతుంది. వాళ్ళు ఆ విధంగానే లోక కళ్యాణ సేవకి సిద్ధం అవడం జరుగుతుంది. ఆ విధంగానే చేయించింది ఆమె. అది అట్లా 5 విషయాలున్నాయి. కాబట్టి శ్రవణం మొట్టమొదటిది, మననం రెండవది, నిధిధ్యాసనం మూడవది, సాక్షాత్కారము నాలుగవది, లోక కళ్యాణము ఐదవది. అంటే ఫస్ట్ మనం బాగా శ్రద్ధగా వినాలి. విన్నదాన్ని మననం చెయ్యాలి మనస్సుతోటి. ఆ మననం చేసిన దాన్ని ప్రాక్టీస్ చెయ్యాలి. అది మూడవది. ఆ ప్రాక్టీస్ ఎంతైతే చేస్తామో అంత మనము ఆ ప్రాక్టీస్ ద్వారా ఆ సాక్షాత్కారాన్ని పొందుతాం. ఆ విషయం పట్ల సాక్షాత్కారం. అది నాలుగవది, సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం. ఆ సాక్షాత్కారం పొందినప్పుడు మనము ఇంకా మనకి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు సేవ చేయండి, మనమే సిద్ధమవుతాం. మన యొక్క ఆత్మ ఎదుగుదల ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఐదవదైనటువంటి లోక కళ్యాణ సేవకు మనము సిద్ధం అవడం జరుగుతుంది. కాబట్టి పత్రిజీ గురువు గారు 5 ఫింగర్స్ కాన్సెప్ట్ గురించి ఈ విధంగా మీరు శ్రవణం చేయాలి. చెవులు రిక్కించుకొని నోరు మూసుకొని శ్రద్ధగా వినాలి. తర్వాత విన్నదాన్ని మననం చేయాలి. ఆ మననం చేసిన దాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసినప్పుడు మీకు సాక్షాత్కారం పొందడం జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు లోక కళ్యాణ సేవకు సిద్ధమవడం జరుగుతుంది. మనకు కావలసిన అల్టిమేట్ స్టేట్ అదే విశ్వ కళ్యాణ సేవ. దాన్ని ఎన్లైట్మెంట్ స్టేట్ అని అనడం జరుగుతుందని చెప్పారు. ఇది ఒక ఎగ్జాంపుల్ తీర్థ గౌతమిది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఏం చెప్పారు? గౌతమ బుద్ధుడి భార్య యశోధరాదేవి. యశోధరాదేవి మరి గౌతమ బుద్ధుడికి ఇద్దరికి పెళ్ళై 13 సంవత్సరాలైనా కూడా పిల్లలు లేరనమాట. లేనప్పుడు చివరికి పెళ్ళైన 13 సంవత్సరాల తర్వాత పిల్లవాడు జన్మించడం జరుగుతుంది. ఆ పిల్లవాడు ఆ, కలిగిన రాత్రి బుద్ధ భగవానుడు రాధప్రసాదాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకు అని అంటే సంగతి ఏంటి అంటే రాత్రికి రాత్రే చెప్పకుండా వెళ్ళిపోయాడు బుద్ధ భగవానుడు. కొడుకు పుట్టాడు. భర్త దుఃఖాలకి మూలమైనటువంటి కనుక్కోవడానికి ఆ యొక్క సిచ్యువేషన్, ఆ దుఃఖాలకి అసలు మూలం ఏంటి, కారణం ఏంటి, ఎందుకు ఈ విధంగా అందరు దుఃఖాలు పాలవుతున్నాను కనుక్కోవడానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. పిల్లవాడు పుట్టినరోజు రాత్రికి రాత్రే యశోధరాదేవి చెప్పకుండా ఇది రాజప్రసాదాన్ని వదిలిపెట్టి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఒకేసారి తన రాజప్రసాదం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఒక చావును చూడటం జరిగింది. ఆ వెళ్ళిపోయే క్రమంలో అక్కడ ఒక చావును చూశాడు, ఒక ముసలాయన్ని చూశాడు, ఒక రోగిని చూశాడు అనమాట. చూసి ఆయనకి డౌట్ వచ్చింది. ఆయన ఎప్పుడు ఏ సిచ్యువేషన్ చూడలేదు కదా, రాజప్రసాదం నుంచి బయటకు వచ్చి అట్లా లోకం వైపు కళ్ళు చూస్తే కదా అర్థమయ్యేది ఇక్కడ ఏం సంగతులు జరుగుతున్నాయి, ఎలా ఉంది బయట ప్రపంచం అని. ఆయనకి బయట ప్రపంచమే తెలియదు. అలా ఎప్పుడు రాజప్రసాదం ఎన్నో ఆ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపినటువంటి ఆయనకి ఎక్కడ ఎటువంటి కొరవ లేకుండా జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తికి ఈ బయట ప్రపంచం తెలియదు కాబట్టి ఆయనకి ఒకేసారి తన రాజప్రసాదం నుంచి బయటికి వచ్చి అక్కడ ఒక చావుని, ఒక ముసలాయన్ని, ఒక రోగిని చూసి డౌట్ వచ్చింది ఆయనకి. నాకు కూడా అలా వస్తుందా అని అడిగాడు. అప్పుడు ఆ చెన్నుడు ఏం చెప్పాడు అంటే, అందరికి వస్తుంది స్వామీజీ అని చెప్పడం జరిగింది. అప్పుడు గౌతమ బుద్ధుడు ఆశ్చర్యంగా అవునా అన్నాడని. అప్పుడు అప్పుడంత వరకు ఆయనకి అటువంటి విషయాలే తెలియదు కాబట్టి
ఆయన ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు వాళ్ళ తండ్రి. కాబట్టి అవునా అని ఒకసారి ఆశ్చర్యంగా అనడం జరిగింది. చిన్నోడు చెప్పేసరికి, ఇది అందరికి సంభవిస్తుంది స్వామీజీ అని చెప్పేసరికి ఎంతో ఆశ్చర్యచకితుడయ్యాడు గౌతమ బుద్ధుడు. అప్పుడు ఆలోచించి ఒకానొక రాత్రి రాహులుడు పుట్టినరోజు, ఆ రోజు రాత్రి అన్నమాట. రాహులుడు పుట్టినరోజు ఆ రోజు రాత్రి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు కదా, బాబు పుట్టిన ఆ రోజు రాత్రే వెళ్ళిపోయాడు కాకుండా. ఆ యశోధర కళ్ళలన్నీ కళ్ళలైపోయాయి అనుకుంటుంది. ఎవరి కళ్ళల్లోకి చూడలేకపోయింది ఆవిడ. ఎందుకంటే అవమానంగా ఫీల్ అయింది ఆవిడ. కాబట్టి ఎవ్వరికి మొహము చూయించలేక అవమానంగా ఫీల్ అయ్యి ఆమె ఎంతో బాధపడుతుంది. నాకే ఎందుకు ఇంత అవమానం జరిగింది, అందరు ఎంతో హ్యాపీగా ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఎందుకు ఇలా దుఃఖంలో ఉన్నాను అనుకునేది ఆమె. అప్పుడు ఆ స్థితిలో, ఆ యొక్క సిచ్యువేషన్ లో, ప్రజెంట్ స్థితిలో ఆమె యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. నా భర్త నన్ను ఎందుకు ఇలా చేశాడు, నన్ను ఎందుకు ఇలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని ఆవిడ కోపము, ఉక్రోషము అన్ని వచ్చాయి. కనపడిన వాళ్ళందరినీ తిట్టడం మొదలు పెట్టింది. ఆ కోపము పక్క వాళ్ళ మీద తీర్చుకోవాలి కదా అని అనుకొని ఆమె అలా కొన్ని రోజులు ఆ విధంగానే డిప్రెషన్ లో, ఆ విధంగానే ఆ, కోపంతో, ఉక్రోషతో ఊళ్ళూరుతూ ఉందన్నమాట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆవిడ ఎప్పుడైతే తన గురించి తను అందరితో చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ ఉండిందో, చివరికి కొన్ని రోజులు గడిచాక ఆమె మెల్లిగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఏమంటే గౌతమ బుద్ధుడి తల్లి ప్రజాపతి అని ఆవిడ ఆమెకు మెల్లిగా ఈ యశోదరకి చెప్పింది అనమాట, బోధ చేసింది. ఏమంటే, ఇలా నీ దుఃఖం గురించే నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదమ్మా, అలా పోయి గార్డెన్ లో కూర్చుందాము, మన యొక్క గార్డెన్ లో కూర్చుందాం మనము. అక్కడికి చుట్టుపక్కల వాళ్ళందరూ, ఆ పక్కింటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ ఇంట్లో, ప్రతి ఇల్లు అన్న తర్వాత ఏదో ఒక పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్న క్రమంలో వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలను చెప్తూ వచ్చారనమాట. ఇష్టం లేకపోయినా వెళ్ళి ఈమె గార్డెన్ లో కూర్చుంది. గౌతమ బుద్ధుడి భార్య యశోధరాదేవి వాళ్ళ అత్త యొక్క ఆజ్ఞ మేరకు, ఆమె ఇచ్చిన సలహా మేరకు ఆమెకు కూర్చోవడానికి, గార్డెన్ లో కూర్చోవడానికి ఇష్టం లేకపోయినా కూడా ఆమె వెళ్ళి కూర్చుంది. వెళ్ళి గార్డెన్ లో కూర్చున్నాక ఆడవాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఒకరి కథ ఒకరు వినడం మొదలు పెట్టారు. ఈవిడ చెప్పింది వాళ్ళు వినడం, వాళ్ళు చెప్పింది ఈవిడ వినడం, ఆ విధంగా అందరూ ఒకరికొకళ్ళు సందర్భాలను డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు యశోధర తాను చెప్పడమే కాకుండా అందరి కథలు వినడం కూడా మొదలు పెట్టింది. అప్పటి వరకు తన యొక్క కోపం, తన యొక్క భావనల నుండి చెప్తూనే ఉండింది. తన యొక్క దుఃఖాన్ని గొప్పగా అనుకొని అందరూ చెప్పే విధిలోనే ఉంది. ఎవరు ఏం చెప్పినా వినే యొక్క స్థితిలో లేదు ఆమె. అప్పుడు వాళ్ళు చెప్పింది కూడా వినడం మొదలు పెట్టింది ఆవిడ. అంతవరకు తన నోరే విప్పింది ఆవిడ. అందరి మీద కోపంతో, భర్త మీద కోపంతో తన దుఃఖాన్ని వెళ్ళగక్కుతూ వచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ గార్డెన్ లో ఆ స్త్రీలతో కూర్చున్న తర్వాత మిగిలిన వాళ్ళు కూడా తమ కథలు చెప్పడం మొదలు పెట్టారు. ఈవిడ ఆమె వినడం మొదలుపెట్టింది. ప్రతి ఇంట్లోనూ ఈ విధంగానే దుఃఖం ఉంది, ఇది కేవలం నాకు ఒక్క దానికి వచ్చిన సమస్య కాదు, మా ఇంట్లో జరిగిన మా ఇంట్లో ఒక్కింట్లోనే ఇది జరగలేదు, ప్రతి ఇంట్లోనూ ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది, ఓహో అందరికీ ఈ సందర్భం ఎదురవుతూనే ఉంటుంది అనేసి ఆవిడ విషయం అర్థం చేసుకోవడం జరిగింది. ఒకరి ఇంట్లో ఆ విధంగా అందరి విషయాలు వినే క్రమంలో ఆమెకి సందర్భాలు, విషయాలు చెప్తూ వచ్చారు వాళ్ళు. ఒకరేమో తల్లి చనిపోయారని, ఒకరేమో భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయారని, ఒకరేమో పెద్దవాళ్ళైతే వాళ్ళంత కష్టపడి చాకి పెద్దవాళ్ళని చేస్తూ వాళ్ళు ఇప్పుడు మాకు అన్నం పెట్టట్లేదు, ఇబ్బంది పెడుతున్నారని, అలా రకరకాల వాళ్ళ యొక్క సమస్యలు చెప్తూ ఉండడం జరిగింది. అప్పుడు యశోధర అందరి కథలు విన్న తర్వాత ఆమెకి జ్ఞానోదయం అయింది. ఏమైంది, గౌతమ బుద్ధుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. యశోధర అక్కడ ఈ సజ్జన సాంగత్యం మొదలు పెట్టిన తర్వాత, అందరి కథలు వినడం మొదలు పెట్టిన తర్వాత మెల్లి మెల్లిగా ఆమెకు దుఃఖము నుంచి బయటికి రావడం జరిగింది. అందరి దుఃఖాలు, అందరి యొక్క సందర్భాలను విని అర్థం చేసుకున్నాక ఆమె దుఃఖం నుంచి బయటపడడం మొదలుపెట్టింది. ఆ విధంగా ఆమె యొక్క దుఃఖాన్ని తగ్గించుకోవడం జరిగింది. వాళ్ళ దుఃఖం ముందర నా దుఃఖం ఎంత అనే యొక్క స్థితికి రావడం జరిగింది. ఎప్పుడు
అందరి యొక్క పరిస్థితులను, అందరి యొక్క విషయాలను వినడం వల్ల వాళ్ళందరి యొక్క దుఃఖం ముందర నాది ఎంత అని ఆమెకు కూడా కలిగిందనమాట. అప్పుడు కొంత సమాధాన పడడం నేర్చుకుంది. ముందైతే ఉక్రోషము, కోపంతో ఉవ్విళ్ళూరుతున్న ఆమె వాళ్ళందరి యొక్క పరిస్థితి ముందు నా యొక్క వాళ్ళందరి యొక్క దుఃఖం ముందు నా దుఃఖం ఎంత అనే ఒక తన మనసును తాను సమాధాన పరుచుకునే స్థితికి వచ్చింది. ఏం చేసింది ఆ యశోధర? అందరి యొక్క పరిస్థితులు శ్రవణం చేసింది. అందుకే పత్రిజీ గురువు గారు ఎక్కడా కూడా మనము శ్రవణానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పారు. ఇక్కడ మరి కీస గౌతమి గాని, యశోధర గాని అదే కదా చేసింది. ఫస్ట్ శ్రవణం చేశారు. శ్రవణం చేసిన తర్వాత దాన్ని మననం చేశారు. మననం చేసిన తర్వాత నిధిధ్యాసన. నిధిధ్యాసన తర్వాత మనకి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? వీళ్ళి కన్క్లూజన్ రావటం. వాళ్ళందరి దుఃఖం ముందర నా దుఃఖం ఎంత, నేను చాలా హ్యాపీ, వాళ్ళ కంటే నేను ఎంతో అదృష్టవంతురాలు అనే కన్క్లూజన్ కి రావడమే ఆత్మ సాక్షాత్కారం. ఆ విధంగా ఆత్మ సిద్ధం అవ్వడం, ఆ స్థితికి రావడం అనేది ఆత్మ సాక్షాత్కారం. అప్పుడు వాళ్ళు కూడా ఎవరైనా మేము దుఃఖాలలో ఉన్నాము, బాధల్లో, కష్టాలలో ఉన్నాము అంటే వాళ్ళు కూడా ఇంకా ఏం చెప్తారు? వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానం ద్వారా ఇవన్నీ సహజమే, ఇవన్నీ కూడా అందరికి ఉండే పరిస్థితులే, మనం ఆ విధంగా ఉండకూడదు, ఈ విధంగా మనము అభ్యాసం చేస్తూ వాటిని అన్నిటినీ కూడా అధిగమించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే మనము అవి మనకి కష్టాలుగా కనిపించవు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అదే కదా చేసింది. అభ్యాసం చేశారు కాబట్టి, ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందారు. ఆ పొందిన దాన్ని అందరికీ చెప్పారు. ఆ విధంగా మనము ఎవరము కూడా ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని 10 మందికి పంచడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళలాగా గౌతమి యశోధర లాగా సాక్షాత్కారాన్ని పొందడము జరుగుతుంది అని బుద్ధ భగవానుడు చెప్పినట్టు పత్రిజీ గురువు గారు కూడా ఈ కాన్సెప్ట్ లో ఎన్నో ఎగ్జాంపుల్స్ మూలకంగా చెప్పడం జరిగింది. ఇంకొకసారి గోధుమలను కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొని మనకి జ్ఞానాన్ని తెలియజేయడానికి 5 ఫింగర్స్ గురించి ఇంకొక కోణంలో అర్థం చేయడానికి అర్థం తెలియజెప్పడానికి ప్రయత్నించారు. ఏం చెప్పారు? గోధుమలు ఉన్నాయనుకోండి మన దగ్గర, దాన్ని పిండి చేసుకున్న దాంతో మనము రొట్టె చేసుకుంటాము. గోధుమలే లేకపోతే మనం దేన్ని పిండి చేస్తాము? అది పిండి కాకపోతే మనము రొట్టె ఎలా తయారు చేసుకుంటాము? అంటే ఇక్కడ గోధుమలు అనేది మనము శ్రవణం అన్నమాట. పిండి చేయడము అనేది మననము. ఆ చేసిన పిండిని బాగా కలిపి దానిని కలపడం అనేది ప్రాక్టీస్. ఆ కలిపిన దాంతో రొట్టె చేయడము అనేది ఆత్మ సాక్షాత్కారము. దాన్ని ఆ రొట్టె చేసిన తర్వాత మనము తింటాం కదా, ఆకలి ఉన్న ఎవరమైతే ఆకలితో ఉంటామో వాళ్ళందరం తింటాం కదా, అది అనేది సేవ. కాబట్టి గోధుమల ద్వారా మనకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు గురువు గారు. ఒకదానికొకటి శ్రవణము అంటే గోధుమలు మనము సేకరించడం, ఆ సేకరించిన గోధుమలను పిండి చేయడం అనేది మననము. ఆ పిండిని బాగా కలిపి పిండిని కలపడము అనేది, కలిపితేనే కదా అది ముద్ద అయ్యేది. కాబట్టి ఆ పిండిని కలపడము అనేది ఆ ఆ నిధిధ్యాసనం. బాగా కలిపినప్పుడే కదా మనము దాన్ని రొట్టె చేయడానికి వీలుగా తయారయ్యేది పిండి. ఆ తయారైన పిండే ఆ సాక్షాత్ సాక్షాత్కారం. కాబట్టి ఆ సాక్షాత్కారం అనేది అది పిండి బాగా తయారైన తర్వాత దాన్ని రొట్టె చేస్తాం కదా, ఆ రొట్టెని అనేది కాల్చినప్పుడు అందరూ ఆకలితో ఉన్న వాళ్ళందరూ సేకరించడము అనేది సేవ. కాబట్టి లోక కళ్యాణము అని అంటే మీరు ఆ గోధుమలు సంపాదించిన దాన్ని పిండి చేయడం, తర్వాత పిండితో రొట్టె చేయడము, మీరు తింటారు, 10 మంది ఆకలి తీరుస్తారు, అదే లోక కళ్యాణము అని గోధుమల ద్వారా కూడా మనకి ఇంత చక్కటి 5 ఫింగర్స్ కాన్సెప్ట్ గురించిన జ్ఞానాన్ని అందించడం జరిగింది ఆ ఎగ్జాంపుల్ ద్వారా. మరి ఆ విధంగా ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ద్వారా గౌతమి ఏం చేసింది? బుద్ధిని దగ్గర ధ్యానం నేర్చుకుంది. ఆనాపానసతి అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. అలాగే ఆమె దుఃఖాన్ని పోగొట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క
ఆ ఆమె ఏమైతే చేసిందో అది అందరికి చెప్పింది. ఆమె ఏం చేసింది? ఫస్ట్ బుద్ధుడు చెప్పింది విన్నది, అంటే శ్రవణం చేసింది. ఆ విన్నదాన్ని మననం చేసింది. ఆ మననం చేసిన దాన్ని సాధన చేసింది. అంటే ఆనాపానసతి అభ్యాసం చేయించింది అందరి చేత. ఆ అభ్యాసం ద్వారా వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం కలిగింది. మీరు కూడా ఇదే పని చేయండి. ఆ బుద్ధిని సంఘంలో చేరి జీవితం అంతా కూడా అదే చెప్తూ ఆమె లోక కళ్యాణం కావించింది. కాబట్టి మనం కూడా ఈ కీస గౌతమి యశోదరలాగా ఈ ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ ఎంత చక్కగా బుద్ధ భగవానుడు వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క కష్టాల నుంచి, వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చి ఎంత బాగా లోక కళ్యాణ సేవకు సిద్ధమయ్యారో, మనం కూడా ఈ కాన్సెప్ట్ గురించిన జ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనము కూడా ఆ విధంగా సిద్ధమయ్యి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఏ విషయాన్ని ఏ సందర్భంలో మనం ఏ జ్ఞానాన్ని పొందుతామో ఆ జ్ఞానం పట్ల ఆ యొక్క అవగాహనని పెంచుకొని మనము సాక్షాత్కారం పొంది అందరికీ ఆ సత్యాన్ని తెలియచేస్తూనే ఉండాలి, విశ్వ కళ్యాణం చేస్తూనే ఉండాలి అని గురువు గారు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఇక్కడ మనకేం చెప్తున్నారంటే గురువు గారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణే నౌక. ఈ మూడు లోకాలలో కూడాను సజ్జన సాంగత్యం ఒక్కటే దుఃఖ సాగరం నుంచి తరింపచేసే నౌక. ఈ ముల్లోకాలలో సజ్జన సాంగత్యం ఒక్కటే, అంటే ఒకళ్ళకొకళ్ళు అన్ని విషయాలను పంచుకుంటూ మనము ఎప్పుడైతే ఈ విధంగా సాంగత్యం సజ్జనులు అందరూ తెలుసుకున్న విషయాలను ఒకరికొకరు పంచుకుంటూ ఆ విధంగా ఎప్పుడైతే సాంగత్యం చేస్తారో అప్పుడే దుఃఖాల నుంచి బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడు లోకాలలో కూడా సజ్జన సాంగత్యం ఒక్కటే దుఃఖ సాగరం నుంచి తరింపచేసే నౌక, భవసాగరం నుంచి ధరింపచేసే నౌక అని చెప్పడం జరిగింది. అదే త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని చెప్పడం జరిగింది. కాబట్టి మనము సజ్జన సాంగత్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని ఇంకా కూడా మళ్ళీ మనకి గురువు గారు తెలియజేస్తున్నారు. ఈ శ్రవణం ద్వారానే మనకి ఏది మననం చేయాలో ఏది అభ్యాసం చేయాలో తెలుస్తుంది. సాక్షాత్కారం ఎలా పొందాలో తెలుస్తుంది. లోక కళ్యాణం చేయడానికి మార్గం తెలుస్తుంది మనకి. కాబట్టి ప్రతి రోజు మనం శ్రవణం చేయాలి, ప్రతి రోజు స్వాధ్యాయం చేయాలి. మనము ప్రతిరోజు అనంటే జీవితాంతం కూడా శ్రవణం చేస్తూనే ఉండాలి. జీవితాంతం కూడా సాధన చేస్తూ ఉండాలి. జీవితాంతం కూడా బోధన చేస్తూ చెప్తూనే ఉండాలి. అలాగే మనం జీవితాంతము కూడా ఏ సత్యాన్ని అయితే మనం ఎరుకలోకి తెచ్చుకుంటామో ఆ సత్యాన్ని 10 మందికి తెలియజేస్తూనే ఉండాలంటే లోక కళ్యాణం పరమైన సేవలు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. మనం శరీరంతో చేసేది శ్రవణము, మనస్సుతో చేసేది మననము, బుద్ధితో చేసేది నిధిధ్యాసనము, ఆత్మతో చేసేది ఆత్మ సాక్షాత్కారము. ఆత్మతో మనం పొందేది ఆత్మ సాక్షాత్కారము, సర్వాత్మతో చేసేది లోక కళ్యాణము. కాబట్టి మనము శరీరానికి చెవులు ఉంటాయి కదా, చెవులతో కదా శ్రవణం చేస్తాము. మరి మనస్సుతో మననం చేస్తాం కదా, బుద్ధితో మనం అభ్యాసం చేస్తాం కదా. మరి బుద్ధి లేని వాడు అభ్యాసం చేస్తాడా ఏంటి అంటే చెయ్యరు. ఆ బుద్ధిని పొందడం కోసమే ఈ అభ్యాసం అనేది కావాలి. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం జరిగేది సర్వాత్మ ద్వారా. కాబట్టి మనము ఈ బుద్ధిని మనస్సును అన్నిటినీ ప్రయోగించి మనము ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందే మార్గాన్ని మనము ఆ ఎంచుకోవాలి. అంటే దానికి మనం ఏం చేయాలి? వినాలి. ఫస్ట్ ఎవరేం చెప్పినా శ్రద్ధగా వినాలి. విన్నప్పుడే మనకి దాన్ని గురించి కొంతైనా ఆలోచన చేస్తాం. విన్నప్పుడే కదా ఆ విషయం మన యొక్క మైండ్ లోనికి పోయి ఆలోచన చేయగలిగేది. ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే దాని గురించి కొంతమంది ఆలోచన చేసినాం, ఇది ఎలా సాధించాలి నేను అని ప్రాక్టీస్ మొదలు పెడతాం. ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడే మనము ఆ యొక్క సాక్షాత్కారాన్ని దాంట్లో యొక్క ప్రావీణ్యతను పొందడం అనేది
పొందడానికి మనకి దారి అనేది ఏర్పడుతుంది. ఆ ప్రాక్టీస్ ఎంతైతే చేస్తామో అంత పర్ఫెక్షన్ పొందుతాము. అంత జ్ఞానాన్ని సేకరించటం జరుగుతుంది. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఎవ్వరు ఇంక ఆగరు. ఆ పొందిన జ్ఞానాన్ని ఎవరికి చెప్పాలి అనే యొక్క ఆ పనిలో నిమగ్నమైపోవడం జరుగుతుంది. ఆ పనినే సేవ, లోక కళ్యాణపరమైన సేవ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి గురువు గారు ఏం చెప్తున్నారు చూడండి, మై డియర్ ఫ్రెండ్స్, ఈ బొటనవేలు లోక కళ్యాణము, విజయానికి సంకేతము. ఈ చూపుడు వేలు తస్మాత్ జాగ్రత్త. నీకు ఈ బొటనవేలు అనేది లోక కళ్యాణము, చూపుడు వేలు అనేది తస్మాత్ జాగ్రత్త. నీకు ఆత్మ సాక్షాత్కారం కావాలో అని చెప్తుంది. దానికి మనము అభ్యాసం చెయ్యాలి. అన్ని వేళ్లలో పొడుగు ఉన్న మధ్య వేలే అభ్యాసము. ఈ వేలు అభ్యాసము అని చెప్తున్నారు. అది గుర్తుంచుకోండి మీరు. బుద్ధి అనేది అన్ని వేళ్ల కన్నా పొడవుగా ఉంటుంది. ఇది బుద్ధికి సంకేతం అని చెప్తున్నారు గురువు గారు. అభ్యాసం ఎక్కువ చేయాలి. అభ్యాసానికి దారి తీసేదే మననము. మన మననానికి అవకాశం ఇచ్చేది శ్రవణము. అంతే కదా, విన్నప్పుడే కదా మనం మననం చేస్తాం. కాబట్టి మననానికి అవకాశం ఇచ్చేది శ్రవణము. కాబట్టి ఫస్ట్ వినాలి, విన్నదాన్ని మననం చేయాలి. ఆ మననం చేసిన దాన్ని అప్పుడు మననం చేసినప్పుడే మనకి ఆ ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన వస్తుంది. ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో సాక్షాత్కారం పొందుతుంది. మరి ఇంకా ప్రాక్టీస్ చేసినప్పుడు అక్కడ మనము పరిపూర్ణత పొందడం జరుగుతుంది కదా. కాబట్టి సాక్షాత్కారం అనేది వస్తుంది. సాక్షాత్కారం వచ్చినప్పుడు మనం ఇంకా ఎవరికి సాక్షాత్కారం అంటే అక్కడ పరిపూర్ణమైన జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం వచ్చినప్పుడు 10 మందికి పంచాలి అనే ఒక ఆ ధ్యాసలోనే ఉంటాం మనం. కాబట్టి మనము ఎప్పుడూ కూడా తెలుసుకున్న దాన్ని 10 మందికి పంచుతూ పోయినప్పుడు ఇంకా పెంచబడుతుంది ఆ జ్ఞానం. అందుకే గురువు గారు పంచుతూ ఉండండి, పెంచబడుతుంది అని చెప్పారనమాట. కాబట్టి ఈ రోజు ఈ కాన్సెప్ట్ గురించి మనం ఇంత చక్కగా తెలుసుకున్నాం కదా. ద బుద్ధాస్ వైఫ్ అనే పుస్తకం చదివితే ఈ కాన్సెప్ట్ వచ్చింది నాకు అని గురువు గారు చెప్తున్నారు. యశోధర అనుభవం ద్వారా ఇవన్నీ తెలిసాయి నాకు ద బుద్ధాస్ వైఫ్ అనే బుక్ చదవడం ద్వారానే గురువు గారు చెప్తున్నారనమాట. గురువు గారు ఈ పత్రిజీ ప్రబోధాలు అనే బుక్ లో ఈ కాన్సెప్ట్ ఎంత అద్భుతంగా మనకి తెలియజేశారు అంటే, బుద్ధ భగవానుడు ఆ పత్రిజీ గురువు గారు ఆ జ్ఞానాన్ని ద బుద్ధాస్ వైఫ్ అనే బుక్ ని చదవడం ద్వారా గురువు గారికి ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ మనకి పత్రిజీ ప్రబోధాలు అనే బుక్ లో పొందుపరిచి ఈ రోజు మనం పొందుపరిచి ఉంచడం ద్వారా ఈ రోజు మనం అందరము ఈ యొక్క 5 ఫింగర్స్ కాన్సెప్ట్ గురించి ఎంత చక్కటి జ్ఞానాన్ని పొందడం జరిగింది ఫ్రెండ్స్. మరి కాబట్టి శ్రవణం అనగా సజ్జన సాంగత్యము ప్లస్ స్వాధ్యాయము, మననం అనగా విన్నదాన్ని చదివిన దాన్ని మననం చేసుకోవడం, నిధిధ్యాసన అనగా తెలుసుకున్న సత్యాలను ఆచరించవలసిన వాళ్ళని ఆచరించటం మొదలు పెట్టడము, సాక్షాత్కారము అంటే మన ఆచరణ ద్వారా సత్యాలను సాక్షాత్కరింప చేసుకోవడము, మన జీవితము మనకు అన్వయించుకోవడము, మన జీవితం ద్వారా వాటిని పొందడము. మనం ఏదైతే అభ్యాసం చేస్తామో దానిని అన్నిటిని మన జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసి స్వ అనుభవం పొందడము, దాన్నే సాక్షాత్కారం అంటారు అని చెప్తున్నారు. లోక కళ్యాణం, నేను ఇవన్నీ చేసిన నాయన నువ్వు కూడా చెయ్యి అని చెప్పడము లోక కళ్యాణము. నేను శ్రవణం చేశాను, మననం చేశాను, నిధిధ్యాసన చేశాను, సాక్షాత్కారం పొందాను, నువ్వు కూడా చెయ్యి, అవే చెయ్యి. నువ్వు కూడా శ్రవణం చెయ్యి, నువ్వు కూడా మననం చెయ్యి, నువ్వు కూడా నిధిధ్యాసన చెయ్యి అని చెప్పడమే లోక కళ్యాణము. ఇంతకన్నా ఇంకేముంటుంది? మనకి కావాల్సింది ముక్తికి మార్గం దొరకడం అంటే అని గురువు గారు చెప్పడం జరిగింది. ఇదే ఆ బుద్ధ భగవానుడికి కేశగౌతమికి చెప్పింది. తర్వాత ఆ యశోధర చేసింది అదే పనే. మన వాళ్ళు అంతా గొప్ప వాళ్ళు చేసి వాళ్ళ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది లోక కళ్యాణ సేవ చేస్తారు అని మనము ఆ విధంగా లోక కళ్యాణ పరమైన సేవ చేయటానికి సిద్ధం అవ్వాలి అంటే మనం కూడా అదే పని చేయాలి అని పత్రిజీ గురువు గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనము కూడా ఆ విధమైన ఆ స్థితికి రావాలి అంటే అదే చేయాలి ఫ్రెండ్స్. మనం ఇతోధికంగా మనం ఈ విధంగా ఆనాపానాసతి అనే ధ్యాన సాధన చేశాము అని అంటే
పుట్టుక నుంచే మనకు శ్వాస వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం దాంతో ఉంటున్నాం కాబట్టి అడవులకు వెళ్ళినా, హిమాలయాలకు వెళ్ళినా మనం చేయాల్సింది, ఇంట్లో కూర్చున్నా కూడా మనం చేయాల్సింది తపస్సు కాదు. ఆ యొక్క దీర్ఘమైన ధ్యానంలో ఉండాలి. తపస్సు కాదు మనం చేయాల్సింది. మన పుట్టుకతో శ్వాస ఉంది. ఆ శ్వాసతో ఏం చేయాలి? తపస్సు కాదు, ధ్యాన సాధన చేయాలి. కళ్ళు మూసుకోవాలి అని, కానీ కళ్ళు తెరవకుండా మనము మన ఆ యొక్క సాధన, ఆ శ్వాసతోటి ఆనాపానాసతి ధ్యాన సాధన చెయ్యాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఏవి బయట ఉన్న పనులు వాటితో సంబంధం లేకుండా మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు కూడా ఈ యొక్క లోపలికి మనం ప్రయాణం చేసి మౌనంగా ఉండడం ద్వారా ఆ విధంగా కూడా ఎంతో జ్ఞానాన్ని పొందడం జరుగుతుందని గురువు గారు చెప్పారు. కాబట్టి ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో ధ్యాన యోగము, యోగ జీవితము అని చెప్తున్నారు గురువు గారు. ఆనాపానాసతి అంటే హంసయానము అని, కర్మక్షాళనము అంటే దివ్యనేత్ర దర్శనము అంటే, అంటే మన కర్మలు ఎప్పుడైతే అన్ని ప్రక్షాళన అవుతాయో అప్పుడు మనకి దివ్యనేత్ర దర్శనం జరుగుతుంది. తర్వాత మధ్య మార్గము పొందడం జరుగుతుంది. ప్రజ్ఞాకారకులము అవుతాము. అంటే మన యొక్క ప్రజ్ఞను ఆ అందరికీ మనం ఏదైతే ప్రజ్ఞను సాధిస్తామో అదందరికీ తెలియచెప్పే స్థితికి రావడం జరుగుతుంది. ఎప్పుడు ఆనాపానాసతి ధ్యాన సాధన ఎంతైతే అభ్యాసం చేస్తామో, ఎంతైతే ప్రాక్టీస్ చేస్తామో మనం అప్పుడు ఎరుక స్థితిని, మధ్య మార్గాన్ని పొందడం జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇంట్లో కూర్చొని అన్ని సాధించటం, ఇంట్లో నుంచి ఎక్కడికి బయటకు పోవాల్సిన అవసరమే లేదు. అంతే కదా, ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ లో ఆ 3 years ఎక్కడికి అప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళాల, కానీ ఎంతో చక్కగా ఎన్నో కాన్సెప్ట్స్ గురించిన జ్ఞానాన్ని ఇచ్చారు గురువు గారు. ఆ చక్కటి జ్ఞానం ద్వారా ఎంతో మంది ఎంతో జ్ఞానాన్ని పొంది ఇంత చక్కటి జీవితాన్ని గడిపారు. ఎంతో మంది ఆ కరోనా ఆ సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి రావడం జరిగింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఉన్న చోటే ఉంటూ ఈ జ్ఞానాన్ని పంచుతూ పెంచుతూ ఈ జూమ్ సెషన్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని పొందవచ్చు. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగవచ్చు అని గురువు గారు మళ్ళీ కూడా మనకి గుర్తు చేయడం జరుగుతుంది. కాబట్టి పూసింత శ్వాస కొండంత సంజీవిని అని చెప్తున్నారు. పూసింత శ్వాస కొండంత సంజీవిని. మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలము. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్తున్నారు గురువు గారు. కాబట్టి మన జీవితానికి మనమే సృష్టికారకులము, స్థితికారకులము కూడా మనమే, లయకారకులము కూడా మనమే. ఎవరి జీవితానికి వాళ్లే సృష్టికర్తలు, స్థితికర్తలు మరియు లయకర్తలు అని గురువు గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. కానీ మనం ప్రాపంచికంగా ఉన్నప్పుడు వాళ్ళ వల్ల ఇది జరిగింది, వీళ్ళ వల్ల ఇది జరిగింది అని ఎప్పుడు కంప్లైంట్, జడ్జిమెంట్ ఆ స్థితిలో ఉంటాం. ఇక్కడ నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవి, నీవే లయకర్తవి, నీవే అన్నిటికీ మూలము నీవే. అన్ని నీ జీవిత ప్రయాణంలో జరిగే ప్రతి ఒక్క సందర్భము నీ ఎంపికలో భాగమే అని గురువు గారు చెప్తున్నారు. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నువ్వు ఎంచుకున్న మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్తుంది. అంటే మనం ఆ యొక్క జ్ఞానం, ఆ యొక్క అవేర్నెస్ మనకు రావాలి అంటే ఈ అద్భుతమైన గురువు గారు చెప్పిన సరళమైన సులభమైన ఆనాపానాసతి ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనం ఆ స్థితికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము మన జీవితంలో కావాల్సిందే సృష్టి చేసుకుందాం. అంటే ఎవరు వారికి ఏం కావాలో అది సృష్టి చేసుకుందాము, చేసుకోవాలి, పరిపూర్ణంగా తృప్తిగా ఉన్న దాంట్లో జీవించాలి అని అంటే ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి అడగవలసిన అవసరం లేదు. మన శ్వాసతో మనం ఉంటే, మన గురువుతో మనం ఉంటే, మన జీవితంలో మనం ఎవరు ఏం కావాలనుకుంటామో అది పొందడం జరుగుతుంది. అద్భుతమైన జీవితాన్ని గడపడం జరుగుతుందని గురువు గారు చెప్తున్నారు. దేని గురించి ఆలోచిస్తుంటే అదే సృష్టించబడుతుంది. దేని గురించి ఆలోచించకపోతే అదే లయం అవుతుంది. మనము ఏదైతే కావాలనుకుంటామో అదే మనకి సృష్టి జరుగుతుంది. దాన్ని యద్భావం తద్భవతి అంటాం కదా. కాబట్టి మనకి ఏది కావాలనుకుంటే అది మన దగ్గరే ఉంది. ఎక్కడ ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. నీ యొక్క భావం ఏదైతే ఉందో అదే
భావన అవుతుంది. కాబట్టి యద్భావం తద్భవతి. నువ్వు ఏది కావాలనుకున్నా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీ శ్వాస, నీ శ్వాసే నీ గురువు. నీ గురువు జతలో నీ ఉండి నీ యొక్క అభ్యాసం చేస్తే నీకు ఏం కావాలో నీ గురువే ఇస్తారు. నీవు కావాలనుకున్నది నువ్వే పొందుతావు అని గురువు గారు ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకి ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ మూలకంగా తెలియజేశారు. కాబట్టి మనం ఇంత చక్కటి జ్ఞానాన్ని అందరం పంచుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మన పత్రిజీ గురువు గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇంత చక్కటి జ్ఞానాన్ని మీ అందరితో పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన ఈ మహావతార్ ఫౌండేషన్, ఈ జూమ్ వేదికలో యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్. అసలు ఈ జ్ఞానం ఎన్ని బుక్కులు చదివినా మాకు రావడానికి చాలా టైం పట్టేది. మీలాంటి గురువులు వచ్చేసి మాకు ఈ మహోత్తర్ ఫౌండేషన్ ద్వారా చాలా చక్కటి జ్ఞానాన్ని అందజేస్తున్నారు. ఫస్ట్ మీకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం, మహోత్తర్ ఫౌండేషన్ తరఫున. అలాగే మాస్టర్స్ అందరూ ఒకసారి మేడం కి క్లాప్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. అలాగే మేడం ఇప్పటిదాకా చెప్పినటువంటి సబ్జెక్ట్ మీద కానీ ధ్యానం మీద కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏం అర్థమైనా, ఏదన్నా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ ఆప్షన్ ఉంది మాస్టర్స్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఓకే. లక్ష్మీపతి సార్ నమస్తే మేడం. మాట్లాడండి సార్. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం 5 ఫింగర్స్ గురించి. ఆ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్, ఈ ఎగ్జాంపుల్స్ కానీ అన్ని చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. మనకు టైం కూడా అయిపోయింది. మేడం ఒక 5 minutes మెడిటేషన్ చేపిస్తారా? నేను చేయించాను మేడం. చిన్న అనౌన్స్మెంట్. ప్రతి ఒక్కళ్ళు ఈ పత్రిజీ ప్రబోధాలు వాల్యూమ్ 1 బుక్ సార్, అందులోని కాన్సెప్ట్ ఇది. అందరూ ఈ బుక్ మీ దగ్గర ఉంచుకొని చక్కగా మీకు పరిపూర్ణమైన జ్ఞానం ఇందులో గురువుగా చక్కగా కాన్సెప్ట్స్ మూలకంగా అందించారు. అందరూ ఈ బుక్ ఉంచుకొని ఈ బుక్ లోని జ్ఞానాన్ని అందరూ పొందవలసిందిగా కోరుచున్నాం ఫ్రెండ్స్. పత్రిజీ ప్రబోధాలు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఉంది, 3 కూడా వచ్చింది. ఈ బుక్స్ అన్ని ఉంచుకొని అందరూ చక్కగా చదవండి ఫ్రెండ్స్, మీకు ఖాళీ దొరికినప్పుడు అంతా. ఓకే. ఈ బుక్స్ ఎక్కడ రవి దొరుకుతాయండి? మన అన్ని బుక్ స్టాల్స్ లో మన యొక్క ఈ బుక్స్ పిరమిడ్ మాస్టర్స్ స్టాల్స్ పెడతారు కదా, ఎక్కడ ధ్యాన మహాయజ్ఞాలు జరిగినా లేదా కట్టాల్లో కూడా దొరుకుతాయి. మీరు ఎక్కడ సార్ ఉండేది? వైజాగ్ మేడం. వైజాగ్. ఓకే. హైదరాబాద్ లో అయితే తటవర్తి రాఘవయ్య సార్ దగ్గర సార్ ఉంటారు అనుకో. ఆ సార్ అయితే ఇక్కడ మధు సార్ దగ్గర కూడా దొరుకుతున్నాయి ఈ బుక్స్ అన్ని. నియర్ బై. ఓకే, పోస్ట్ లో అయినా పంపిస్తారు. మనకి కింద డైలీ మనము పంపిస్తున్నాం మాస్టర్స్. దాని కింద 900 నంబర్ ఉంటుంది కదా సార్, ఆ నంబర్ కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? లేదు, ఇంకొక ఇన్ఫర్మేషన్ మేడం. టీమ్ జగద్గురు వాళ్ళు నరేంద్ర ఆసూరి సార్ గారు వాళ్ళ టీం మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పంపిస్తారు. వాళ్ళ నెంబర్ కావాలంటే కూడా ఇస్తాను నేను. ఓకే ఓకే. కవితారెడ్డి మేడం, శ్యామల మేడం వాళ్ళు కూడా ఆన్లైన్ లో పంపిస్తారు. మన గ్రూప్ లో కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నారు మేడం, బుక్స్ ఏ బుక్స్ ఎన్ని ఏంటి అనేసి. బుక్స్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కి చేయొచ్చు అనేసి మన గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు. సార్ బై మిస్ చూడలేదేమో. ఓకే సార్. చాలా బాగా చెప్పారు మేడం. ఈరోజు గౌతమ్ బుద్ధుడి ఎగ్జాంపుల్స్ కానీ నిజమే, ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకే ఎక్కువ బాధలు ఉంటాయి అని, కానీ పక్క వాళ్ళ బాధలు చూసేటప్పుడు అవి వాటిని మనం కంపేర్ చేస్తే మనం ఎంతో చిన్నవి అయిపోతాయి. ఇది మాత్రం వాస్తవం. ఇది ఎంతసేపు మనం మన కోసం మనం ఆలోచించి పెద్దవి చేసుకుంటున్నాం. ఒక నలుగురు బాధలు చూస్తే మాత్రం ఆ నలుగురు బాధల్లో కూడా మన బాధ చాలా చిన్నదని అనిపిస్తుంటది. ఇది మాత్రం 100% కరెక్ట్ మేడం. ఆ విషయాన్ని మీరు 3-4 ఎగ్జాంపుల్స్తో సహా గౌతమ్ బుద్ధుడు కానీ లేకపోతే ఆ చావుకు సంబంధించిన అది చెప్పారు. అది నిజంగా వాస్తవం మేడం.
థ్యాంక్ యూ మేడం. అంటే Thank ఇలాంటి you. జ్ఞానాన్ని మనం రోజు వింటుంటే కూడా అది మనం ఆచరణలోకి తెచ్చుకోవచ్చు మేడం. అది అదే సార్, మనం అందుకే గురువు గారు మీరు రేవణ సజ్జన సాంగత్యం స్వాధ్యాయానికి సమయాన్ని కేటాయించండి అని అందుకే గురువు గారు చెప్పారు. ఏమవుతుందంటే ఈ ఎందుకంటే విధంగా వినడము, మనం విన్నదాన్ని పుస్తకాలు చదివినా సరే ఈ వినేటప్పటికి అవి ఎగ్జాక్ట్ గా ఎవరైతే అనుభవించి దాన్ని ప్రాక్టీస్ చేసి వాళ్ళు చెప్పే వర్డ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. yes ఇప్పుడు sir. మీరు చాలా రోజు సాధన చేసి పుస్తకాలు చదివి అవన్నీ కూడా మాకు చాలా ఈజీగా ఇచ్చేస్తున్నారు జ్ఞానాన్ని. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు కాబట్టి అంటే మాకు సార్ చక్కగా ఇది మనము ఎవరి కోసం ఎవరం చేయడం లేదు, గురువు గారు మనకి ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని అందరం వినియోగించుకుంటున్నాం. అదే అదే ఇప్పుడు మనం పుస్తకాలు చదివినా సరే మన మనసు అటు ఇటు అదే వినేటప్పుడు చక్కని ఉదాహరణ చెప్పేటప్పుడు ఆ మనసుకు హత్తుకుంటాయి. అందుకే మీరు శ్రవణం గురించి కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. శ్రవణం ఎందుకు ఇంపార్టెంటో దీంట్లో విషయం అది. ఆ శ్రవణం వల్ల కూడా మనం చాలా రోజులు గుర్తుండిపోతుంది. మనం ఏదైనా ఆచరించేటప్పుడు ఆ వర్డ్స్ మనకు వస్తాయి మనసులో. ఇది చెయ్యాలి, ఇది మనం విన్నాము చెయ్యాలి అనేది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సార్, థ్యాంక్ యూ.